హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ కుమార్. మనకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ కూడా సౌకర్యం అందుబాటులోకి వచ్చేసి చాలామంది ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి రాజా మార్గాలు ఎంచుకుంటున్నారు. చాలామంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. దీని అంతటికీ కూడా కారణం ఇప్పుడున్నటువంటి మనం వాడుతున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకునే డబ్బు సంపాదిస్తున్నారు. ఇందులో భాగంగా మీరు కూడా జాయిన్ అవుతే చాలా బాగుంటుంది. నేను ఏ ప్రోడక్ట్ కానీ ఏ ఒక్క వ్యవస్థను కానీ నేను ప్రమోట్ చేయడం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సోర్సెస్ని యూజ్ చేసుకొని మీరు డబ్బు సంపాదించుకున్నటువంటి మార్గాల కోసమే నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ మార్గాలలో మనకి ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ అన్నది ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క చిన్న మారుమూల ప్రాంతాల్లో కూడా మనకు ఇంటర్నెట్ అన్నది అందుబాటులో ఉంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకొని డబ్బు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేయండి. మనకి ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి అన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో ముఖ్యంగా చెప్పుకునేటువంటి దీనివల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయంటే మనకు సమయం కూడా సేఫ్ అవుతుంది. ఒక పాయింట్ వచ్చేసి నెంబర్ 1, మనకు దీనికి టైం అనేది ఏది కూడా ఉండదు. మనం సెట్ చేసుకున్నటువంటి టైంని మనం ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కొన్ని సందర్భాల్లో పని చేయకుండా కూడా డబ్బు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. నెంబర్ 2, దీనికి మనం ఎవరు కూడా దీని మీద మనకు ఒత్తిడి కానీ లేకుంటే ఫోర్స్ చేయడం కానీ ఇలాంటివి కూడా మనకు ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి మనం అనుకున్నప్పుడు ఇంటర్నెట్, కంప్యూటరు లేదా మొబైల్ ఫోన్ ఉన్నంత మాత్రాన సరిపోదు. దీని మీద స్కిల్స్ కూడా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే రెండవది వచ్చేసి మనం పార్ట్ టైం వర్క్ స్టార్ట్ చేసి దీన్ని ఫుల్ టైమ్గా కొనసాగిస్తున్న వారిని కూడా మనం చూడవచ్చు. దీనికి బడ్జెట్ కూడా మనకు లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అది ఒక్కో సందర్భాల్లో జీరో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండొచ్చు. నెంబర్ 3 వచ్చేసి మీరు ఒక్కసారి పనిచేస్తే అది లైఫ్ లాంగ్, అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి పని ఎలాంటిదైనా కూడా కంటిన్యూస్గా ఉండేటువంటి అవకాశాలు కూడా కొన్ని పనులలో మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఇట్లాంటివి మనం ఎంచుకోవడం వల్ల ఏంటంటే ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం అనేది స్కిల్స్ తోటి ముడిపడి ఉంటుంది. కాబట్టి స్కిల్స్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ స్కిల్స్ చేయడం ద్వారా మాత్రమే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా మీరు ఆన్లైన్ ఇన్కమ్ అనేది ఇట్లాంటి స్కిల్స్ని ఉపయోగించి నేర్చుకున్నటువంటి ప్రయత్నాలు చేయండి. చాలామంది కూడా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే, అలాగే ఛానల్కి మీరు మొదటిసారి వ్యూవర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నేను ఈ ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి మార్గాల మీద ఒక 6 ఉత్తమమైన మార్గాలను నేను మీతో షేర్ చేయదలుచుకున్నాను. ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. మొదటగా మీరు ఈ ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలలో నెంబర్ 1 మొదటి వచ్చేసి ఫోటోలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, మంచిగా డిజైన్ చేసి మంచిగా క్రియేట్ చేసేసి మీరు అమ్మేటువంటి ప్రయత్నాలు చేయండి. అంటే కొన్ని వ్యూస్ ఉంటాయి, అంటే బ్యాక్గ్రౌండ్ వ్యూస్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కావచ్చు, మీరు క్రియేట్ చేసి అమ్మడం ద్వారా చాలామంది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా దీన్ని పర్చేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మీరు డబ్బు కూడా ఒక్కసారి పనిచేయడం ద్వారా అలాగే కంటిన్యూగా మీకు డబ్బు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనికి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని మనం చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోస్ మేకింగ్ కావచ్చు, అలాగే ఫొటోస్ డిజైనింగ్ కావచ్చు, మీకు ఉత్తమమైన మార్గంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 కోసం మనం మాట్లాడదాం. నెంబర్ 2 విషయానికి వచ్చేస్తే నేను ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నట్టుగా మనకు స్కిల్స్ ఉండాలని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ స్కిల్స్లో మీరు ఎలాంటి స్కిల్ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా ఆన్లైన్ ద్వారా ఇతరులకి దాన్ని అమ్మేటువంటి ప్రయత్నం చేయడం, అంటే ఆ స్కిల్ని ఇతరులకి నేర్పేటువంటి ప్రయత్నం చేయండి. ఆ స్కిల్ అంటే చాలామంది కూడా ట్యూషన్ చెప్పడం కానీ, లేదంటే ఒక ఫోటోషాప్ మేకింగ్, డిజైనింగ్ కోర్సెస్ కానీ, లేదంటే ఇతరుల ఆన్లైన్ కోర్సెస్ని మీరు అమ్మడం ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. దాన్ని వీడియోస్ ప్రైవేసీలో పెట్టుకునేసి ఎవరైతే మీ వీడియోస్ చూసి మీకు స్కిల్ ఉందని చెప్పేసి నమ్మి వస్తారో వాళ్ళకి ఈ స్కిల్స్ని నేర్పించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మీరు ఆన్లైన్ ద్వారా ఇతరులకి నేర్పించే ప్రయత్నాలు చేసినప్పుడు మీకు మనీ కూడా ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి ఉత్తమమైన మార్గంగా నేను మీతో చెప్పదలుచుకున్నాను. ఇంకోటి మనం నెంబర్ 3కి వచ్చేస్తే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అని చెప్పేసి మీకు చాలామంది కూడా ఈ విషయం పట్ల తెలియదు. నేను కూడా ఈ మధ్యన తెలుసుకున్నాను.
ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ని మనం ఆన్లైన్ ద్వారా జస్ట్ ఆ ప్రొడక్ట్ యొక్క ఫొటోస్ కావచ్చు, ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ కావచ్చు, మనం తీసుకొని ఆన్లైన్ ద్వారా ఆ ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేసి డబ్బు సంపాదించేటువంటి మార్గాలలో ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ ప్రొడక్ట్ యొక్క విలువల్ని, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని, వాటి యొక్క విశేషాలని మీరు ఒక ఆన్లైన్ ద్వారా మీరు షేర్ చేసుకున్నట్లయితే అది పర్చేజ్ చేసినప్పుడు మీకు మనీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అది మీకు ఒకటిదంతటి మొదలై దాదాపు వందల వేల సంఖ్యలో కూడా మీకు ప్రొడక్ట్ ఆర్డర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీకు ఒక ఉత్తమమైన మార్గంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి 4వ విషయానికి వచ్చేస్తే నెంబర్ 4th వచ్చేసి కంటెంట్ ఆర్ కాపీ రైటింగ్. మీకు ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని మీరు ఎన్ని రకాలుగా రాయదలుచుకుంటే అన్ని రకాలుగా రాసి ఇతరులకి అమ్మేటువంటి ప్రయత్నాలు చేయండి. కాపీ రైటింగ్ సబ్జెక్ట్ మీద మీకు పూర్తి అవగాహన కోసం చాలామంది కొన్ని వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉంటారు. వాటి మీద మీరు అవగాహనతోటి మీ స్కిల్స్ని ఉపయోగించి దానికి కొంచెం తోడు మీరు మీ యొక్క రైటింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసేసి సేల్ చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. కావున కాపీ రైటర్కి ఇప్పుడున్నటువంటి సబ్జెక్టు తోడు చేసుకొని ఆన్లైన్లో అమ్మేటువంటి ప్రయత్నాలు చేయండి. అది కూడా మీకు మంచి ఇన్కమ్గా నేను వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నెంబర్ 5 వచ్చేసి నేను ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా మీకు ఒక మంచి వెబ్సైట్ ఒకటి మీరు క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వెబ్సైట్ ద్వారా మీకున్న స్కిల్స్ ఉపయోగించి బ్లాగింగ్ విషయంలో కావచ్చు, లేదంటే ఒక వెబ్సైట్లో మీరున్నటువంటి ప్రొడక్ట్స్ని మీరు అమ్మేటువంటి ప్రయత్నాలు చేయండి. స్కిల్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, ఆన్లైన్ మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు, ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కావచ్చు, ఒక వెబ్సైట్ ద్వారా మీరు దీన్ని ప్రమోట్ చేస్తూ ఆ వెబ్సైట్కి మీకు ఎక్కువ వ్యూవర్స్ వచ్చిన కొద్దీ మీకు మనీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్లాగింగ్ని చాలామంది చదివేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య. అది అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉపయోగాలలో ఇది ఒక మెయిన్గా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇప్పుడు నెంబర్ 6 వచ్చేసి మనకి ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఎవరైతే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ని మీరు లింక్ ద్వారా ఇతరులతోటి కొనించే విధంగా చేసినటువంటి సందర్భాల్లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇప్పటితో ఈ 6 రకాల సందర్భాల్లో మీకు ఉపయోగపడేటువంటి ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మనీ ఎర్నింగ్ చేయండి. దయచేసి ఈ విషయాన్ని మరికొంతమందితో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.